Hello guys, welcome to my YouTube channel and welcome to Let's Comment of Season 1 episode number 3. అందరూ ఉన్నారు guys, అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మరి అండ్ నిన్నైతే మనం సరే కెమెరా మార్చుకున్నాం. అండ్ నిన్నైతే మనం ఇల్లుని కట్టుకున్నాం కాబట్టి ఈరోజు జస్ట్ పెద్ద పని ఏం లేదు. ఈరోజు మైనింగ్ చేద్దాం గట్టిగా, చాలా గట్టిగా చేద్దాం మైనింగ్ మాత్రం. బట్ మైనింగ్ ఏరియా ఎక్కడి నుంచి చేయలేదు నాకు అర్థం కాదు గైస్. ఏంటి గైస్ చూడండి, అసలు ఏంటి గైస్ చూడండి అలా వచ్చింది. నాకు ఇప్పుడు వరకు అలాంటి సౌండ్ వినలేదు గైస్ ఈ మైనింగ్ వస్తాం. అండ్ సర్లే కానీ నిన్నైతే ఇదేంటి అక్కడ పోతుంది. ఎస్, నిన్నైతే మరి ఎప్పుడు అయిపోయినా పెద్ద ఏం చేయలేదు గైస్. కొంచెం ట్రీస్ కట్ చేసి తర్వాత దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను పైకి రావడానికి కూడా ఇదే మన స్టేర్ గేజ్ ఇంకా స్టేర్ గేజ్గా లేదు అడ్జస్ట్ చేసుకుని తీసుకోవచ్చు అంతే. అండ్ బట్ ఈరోజు మన మైనింగ్ ఏరియా ఏదైనా అయితే చూడాలి. బట్ నిన్న కేక్ చూసాం కదా గైస్, అక్కడ మైనింగ్ చేయడమో లేదో చూసేద్దాం ఒకసారి. నిన్న మనకి 2 ఐరన్ దొరికింది గైస్ అక్కడే. మరి నిన్న వీడియో చూసినాం కదా తెలుస్తుంది అది. మేము ఎక్కడో జాయిన్ చేసాము. నేను ఎప్పుడు కానీ వచ్చాను అలాగే సార్ నార్మల్ లేదు, సీలు కూడా లేదు సార్. బట్ ఏదో సీల్ చేసిన తర్వాత కంపల్సరీ ఫీల్ చేసిన తర్వాత దానికి అవుతారు. అండ్ నిన్న అయితే ఇంక వచ్చాడు, నిన్న కనిపించాడు నాకు వీడియో ఫ్రైడే. ఇంకో లాభం ఏదిగా ఒక లాభం తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏమి ఇస్తారో చూద్దాం ఒకసారి. చెత్త మొత్తం చెత్త, ఎప్పుడు చెత్త దగ్గర ఇక్కడ అసలు ఎందుకు కొత్తగా తెలియదు. తిన్నావేంట్రా మీట్ తింటావా? మీట్ ఇది మాట్లాడుతున్నప్పుడు జరగలేదు. మీట్ తింటావా? మీట్ తీసుకోకుండా పోతున్నాడు. సరే ఏదంటే ఓకే గైస్, మరి అయితే ఈరోజు మనం ఏం చూద్దాం ఒకసారి. నేను కాలేజ్ చేసినట్టు అర్థం ఎందుకంటే గ్యాస్ గ్లాస్ అంతా పెట్టేశాను. చివరికి అయితే ఈ లుక్ వచ్చింది మనకి ప్రస్తుతానికి. ఎస్ గైస్, నాది దృష్టి అయితే పర్లేదు బాగానే ఉంది. ఫస్ట్ ఇప్పుడు బాగానే ఉంది అనుకోలేదు కానీ దాన్ని కొంచెం ఇన్వెంటరీని క్లియర్ చేసుకుని మనం మైనింగ్ వెళ్దాం. క్లాస్ అక్కడ బ్లాంక్స్ కావాలి, ఇన్ని బ్లాంక్స్ కూడా అక్కడ ఉంది. వుడ్, కోల్, ఐరన్, చెస్ట్ కూడా అక్కడ ఉంది మనకి. స్టోన్ మైన్ చేసుకొని ఇంకా మనం వెళ్ళిపోవడం. ఈ ఫర్నెస్లో ఎలా పెట్టడం ప్రస్తుతం. అండ్ ఇందులో అయితే ఐరన్ అండ్ చార్కోల్. నేనైతే వుడ్ నుంచి చార్కోల్ చేస్తాను కదా గ్యాస్, ఫర్నెస్లో పెట్టి అదైతే చేసుకున్నాను నేను. ఇది స్మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ కడుగుతాను గ్యాస్. ఓకే, అయితే స్మెల్ట్ అయిపోయిన ఐరన్ కూడా తీసేసుకున్నాం చూసారు కదా. ఇప్పుడైతే మనం ఒక షీల్డ్ని ఇంకా కొన్ని టార్చెస్ అయితే చేసుకున్నాం. షీల్డ్ కమాన్, ఓ సార్ మై బ్యాడ్, ఇప్పుడు వస్తుంది. నైస్ గైస్, మా షీల్డ్ అయితే వచ్చేసింది మన ఫస్ట్ షీల్డ్. అండ్ నౌ సమ్ టార్చెస్ అయితే చేసుకున్నాం. స్టిచ్ సరిపోవు బట్ ఇంకొన్ని చేసుకుందాం. ఒక 4 అండ్ ఇంకో 4 కూడా చేసేసుకున్నాం. అంటే గైస్ అలా ఇప్పుడు ఐరన్ పికాక్స్ చేసుకోవాలి, నాట్ ఐరన్ పికాక్స్. ఇదేంటి గైస్ వేరే వస్తుంది. ఇది ఏమైనా గ్లిచ్చా గైస్? నేను ఇప్పుడు వరకు అయితే ఇలాంటి గ్లిచెస్ అయితే చూడలేదు. ఇలాంటి గ్లిచ్ మనకు వద్దు గైస్. కొన్ని పైన అయితే పెట్టేసుకున్నాం అలాగా. ఓకే, ఈ మాత్రం అయితే సరిపోద్ది. కో కూడా అక్కడ వద్దు మనకి. కో కూడా ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోదాం. అండ్ 1 ఐరన్ ఉంచడం, మిగతా ఐరన్ దగ్గర పెట్టేసి చేయాలి కదా.
కాబట్టి ఒక ఫర్నెస్ కూడా పట్టుకెళ్ళిపోదాం. అది బెడ్ అయితే ఇక్కడ ఉంచేస్తాను గైస్. ఇంకా మైనింగ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మైనింగ్ స్లీప్ వద్దులే, ఎన్ని రోజులు ఆడతాం. ఈరోజు అయితే Day 6 గైస్ మన మైన్క్రాఫ్ట్. అండ్ సపోర్ట్ అయితే చేయండి గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. అండ్ వీడియోలంతా కామెంట్ చేయండి గైస్. నేను ఇంకేమైనా కొంచెం బెటర్ చేసుకుంటే ఏమైనా చేయాలా అలాంటివి మీరు చెప్తాను కదా గైస్, తెలిసింది నాకు. అండ్ మీరు వచ్చాడు స్కెల్టన్ అస్సలు వద్దు. వీడియో కొట్టేస్తాను గైస్. అండ్ వీళ్ళు చంపిన తర్వాత మళ్ళీ అండ్ వీళ్ళు అయితే చచ్చిపోయారు గైస్. ఇంకా చాలా సేఫ్ పట్టింది, అందుకే మీకు స్కిప్ చేస్తారు అదంతా. గోడ్ యారోస్ మామూలుగా ఈ స్కెల్టన్ అంటే చాలా భయం గైస్. హార్డ్ కోల్ అయితే చాలాసార్లు చంపేశాను నేను స్కెల్టన్ వీళ్ళ వల్లే. డ్యామేజ్ పడుతుంది అనుకున్నాను. ఇప్పుడైతే ఒక వే చేసుకోవాలి ఫాస్ట్కి వెళ్ళిపోయి, ఇదైతే సరిపోతుంది ఇక్కడ. అండ్ కొద్ది ట్రాఫిక్ నింపుతాం ఇక్కడ, మళ్ళీ ఎవరు స్పాన్ అవ్వగలరు. పెద్దకే వేసి ఎక్కడ పట్టాను అనుకున్నాను వేసి. అండ్ క్రీపర్ ఇది పేలుతుంది నాకు తెలుసు. అండ్ అలా బ్లాక్ పెడితే మనకి తగిలే డ్యామేజ్ తగ్గుతుంది. అండ్ ఇక్కడ ఐరన్ ఉంది గైస్, నైస్ అయితే ఇది మాత్రం. ఐరన్ అయితే తీసుకున్నాను. అండ్ దీంతో మనకి ఫ్రీ ఐరన్ అయితే వస్తాయి కదా ఇప్పుడు, దాంతో ఒక పికాక్స్ చేసుకోవచ్చు మనం. ఈ తీగ చాలా భయంకరంగా ఉంది గైస్. ఓ మై గాడ్, మళ్ళీ ఈసారి స్పైడర్. ఏదైతే చాలా ప్రమాదం ఉంది గైస్. ఎక్కడైతే మైనింగ్ అయితే కష్టం మనకి. ఇంకా ఒక పని చేద్దాం, మళ్ళీ మన బేస్ దగ్గర స్టార్ట్ చేద్దాం. బట్ కోల్ అయితే ఉంది ఇక్కడ. కోల్ తీసుకున్న తర్వాత మళ్ళీ కడుద్దాం. గైస్ చూసారు కదా, కోల్ అయితే కలెక్ట్ చేస్తేనే ఇంకా మనం మన బేస్కి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రమాదం ఉంది. అలాగే నైట్ కూడా అయిపోయింది ఎలాగో. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక బ్లాక్ పెట్టుకున్నాను. ఓ మై గాడ్, షవల్ పెట్టుకుని వెళ్దాం మంచిది. ఎవరైనా కనిపిస్తే టప్ టాప్ అని కూడా. ఎపిసోడ్లు అంత తక్కువ వస్తాయి గైస్, దానికి నేనైతే ఏం చేయలేను. 15 minutes ఉండాలి చూసుకుందాం మనం ప్రతి ఎపిసోడ్కి. అండ్ ముందైతే స్లీప్ వేద్దాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అయిపోయింది గైస్. ఇంకా కొంచెం ఇన్వెంటరీని అయితే క్రియేట్ చేసేసుకొని మనం మన పక్క నుంచే స్టార్ట్ చేద్దాం మైనింగ్. ఫ్రీ ఐరన్ కూడా స్మెల్ చేయాలి, కోల్ వచ్చింది కాబట్టి. కొంచెం ఈ 2 ఐరన్ కూడా స్మెల్ పెట్టేసి మనం కొన్ని పికాక్స్ చేసుకున్నాం. అండ్ ఒక యాక్స్ కూడా సరిపోద్ది గైస్ ఇది. మళ్ళీ ఇన్వెంటరీ కొంచెం క్లీన్ చేసుకుని మళ్ళీ. ఓకే గైస్, ఇక మనం మైనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ కొంచెం ఫుడ్ తినేసి అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా కరెక్ట్గా నాకు తెలిసి మనం మైనింగ్ ఏరియా పైనుంచి పెట్టుకుంటే బాగుంటుందా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం గైస్ మన మైనింగ్. రెండు అప్ తీసుకున్నాను ఇక్కడ. ఇంకొంచెం డీపర్, నీడ్ టు గో డీపర్ అండ్ డీపర్. అడ్వాన్స్మెంట్ ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ దిస్ టు అండ్ దిస్. మీరు ఇలా మైనింగ్ చేసుకుంటే స్టేర్స్ పెట్టుకున్నప్పుడు కూడా బాగుంటుంది గైస్. అండ్ కొంచెంసేపు మైనింగ్ చేసిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం మరి. ఓకేనా గైస్? ఇంకా గైస్ మనకు ఫస్ట్ ఐరన్ అయితే దొరికేసింది మన మైనింగ్ సెషన్లో.
ఎంత దూరం అయితే రాలేదు. ఇంకా Y47 అన్నా అప్పుడు ఫస్ట్ ఐరన్ అయితే దొరికింది. దీన్ని అయితే కలెక్ట్ చేసుకుందాం. 2 ఐరన్ అయినా 2 ఐరన్ గైస్. మళ్ళీ ఇంకాసేపు మైనింగ్ చేసిన తర్వాత కంటిన్యూ చేద్దాం. ఓకే గైస్, మనం మైనింగ్ చేసుకుంటూ ఇలా వస్తే Y12 వరకు వచ్చేసాం. బట్ Y16 కదా మనకు దొరికేది ఐరన్, కాబట్టి ఈ లైన్లో చేసుకోవాలి గైస్. కాబట్టి మనం ఇక్కడ ఒక చిన్న రూమ్ని బిల్డ్ చేసుకుని దాని తర్వాత అక్కడ నుంచి మైనింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అటు ఇటు చూద్దాం గైస్ ఎంత ఐరన్ అయితే దొరుకుతుందో. నేను ఆఫ్లైన్లో అయితే ఇంకా వర్క్ చేస్తాను, కష్టపడి వర్క్ చేస్తాను. అండ్ ఇక్కడ ఒక చిన్న రూమ్లో చేద్దాం. చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. చూసారు కదా గైస్, చేస్తూ ఉంటున్నప్పుడు మనకి ఇంకొక 2 ఐరన్ అయితే దొరికినాయి. ఈ 2 కూడా తీసుకున్నాం, కలెక్ట్ చేసుకుందాం. ఈరోజు చాలా తక్కువ దొరికింది గైస్ నన్ను అడిగితే. మరి ఎంత తక్కువగా అయితే నేను ఇంతకుముందు మైనింగ్ చేసినప్పుడు కూడా దొరకలేదు, కొంచెం ఎక్కువగానే దొరికింది అప్పుడు. మరి చూద్దాం, చేసే కొద్ది అవుతుంది కదా గైస్. అండ్ ఒక చిన్న రూమ్లో అయితే చేసేసుకున్నాం మనం. కాబట్టి రేపు నేను ఆఫ్లైన్లో చేస్తాను గైస్, రేపు నుంచి కాదు కానీ ఆఫ్లైన్లో నేను మైనింగ్ స్టార్ట్ చేస్తాను. పైకి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం గైస్. విన్నరా గైస్? మీకు గేమ్ సౌండ్ ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడ ఏదో చాలా గట్టిగా వస్తుంది. జాంబీ సౌండ్స్, స్కెల్టన్ సౌండ్స్. కేవ్ గానీ ఉందేమో మేబీ. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే కన్ఫర్మ్ చూద్దాం ఒకసారి, ఇక్కడ ఏమన్నా కన్ఫర్మ్ చేసుకుందాం. చూసారు కదా గైస్, అప్పుడు నైట్ అయితే అయిపోయింది. మనం అయితే ముందు వెళ్ళి స్లీప్ అయితే వేసేసేద్దాం. అండ్ ల్యాగ్ అవుతుంది గైస్. గ్లిచ్ నెంబర్ 1 గైస్, డోర్ అనేది అయితే మాయమైపోయింది. అది కూడా టార్చ్తో పట్టుకుంటే మాయమైపోయింది, అంటిపోయి తగలడిపోయింది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అసలు చూసారు కదా గైస్ మీరు కూడా, అసలు డోర్ ఎలా మాయమైపోయింది. ఇదైతే మన ఫస్ట్ గ్లిచ్ కేసు ఈ వార్లో. అండ్ అక్కడ జంబీ ఇక్కడ వస్తున్నాడు, వాడిని చంపేసి ఎండ్ అయితే చేసేద్దాం ఈరోజు ఎపిసోడ్ని. ఆవిడ సూర్యుల్లోనే చచ్చిపోయాడు. అంతే గైస్, మరి ఈ ఎపిసోడ్ గురించి అయితే ఇంకేం లేదు. అండ్ రేపు అయితే మన మైనింగ్ చేసింది ఇంకెంత అయిందో చెప్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, అందరూ జాగ్రత్తగా ఉన్నాను గైస్. మనం మళ్ళీ కలుద్దాం మన నెక్స్ట్ వీడియో.